హాయ్ అండి, నమస్తే. మీకు భుజాలు జాయింట్ చేయడం చూపిస్తున్నా చూడండి. ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఈ రెండు ఇలా పట్టుకోండి. స్టార్టింగ్ రఫ్ చేయండి, ఎండింగ్ రఫ్ చేయండి. ఇక్కడ కూడా స్టార్టింగ్ రఫ్ చేయండి, ఎండింగ్ రఫ్ చేయండి. జాయింట్ చేసిన తర్వాత హ్యాండ్స్ తగిలించేటప్పుడు ఒక్కసారి ఈ సైడ్ ఉంటాయి కదండి, ఫ్రంట్ బ్యాక్, ఇది మంచి చిట్కా అండి, మీకు ఉపయోగపడింది. ఈ ఫ్రంట్ బ్యాక్ ఇలా పట్టుకోండి. ఈ చివర్లు కనిపిస్తుందా? ఈ చివర్లు ఇలా పెట్టుకొని ఇవన్నీ ఈ 4 వస్తాయి, ఇలా కరెక్ట్గా పట్టుకోండి. పట్టుకున్న తర్వాత ఇదిగో ఇలా వస్తాయి, ఎగుడు దిగుడు అంటే కొంచెం ఎక్కువ వస్తాయి. ఆ కొంచెము మీరు ఫ్రంట్ ఎక్కువైద్ది, లేదు బ్యాక్ ఎక్కువైద్ది. దీన్ని ఏం చేస్తారు, ఎక్కువైతే ఇక్కడ చేతులు పైకి కిందికి వస్తాయి. అలా రాకుండా మనకు ప్లస్ మార్క్ రావాలంటే దీనికి ఒక చిన్న చిట్కా అంతే, పెద్ద కష్టపడ పని లేదు. మీరు ఈ 4 ఇలా పట్టుకొని సమానంగా ఇలా 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 కొంచెం లేపేసేసేయండి. లేపేసేసి మీరు ఎక్కడ ఖర్చు దగ్గర డాట్స్ వేసుకున్నారో అక్కడ 4 భాగాలు పెట్టి డాట్స్ వేసేసేయండి. ఓకేనా? ఇక్కడ ఓకేగా. దీన్ని ఓపెన్ చేసేసి ఇప్పుడు హ్యాండ్స్ తగిలిస్తాం. మనం హ్యాండ్స్ ఎలా తగిలించుకోవాలో చూపిస్తున్నా చూడండి. ఇలా మనము చూడండి, ఫ్రంట్ క్రాస్ తీసుకున్నాం కదా, ఫ్రంట్ క్రాస్ తీసుకున్నది ఫ్రంట్కి రావాలి, బ్యాక్ వైపుది బ్యాక్ రావాలి. ఓకేనా? దీన్ని మీరు ఇలా సెంటర్కి పెట్టుకోండి. ఇది షోల్డర్ జాయింట్ ఉంది కదా, అది వెనక్కి అనేసుకోండి. కనిపిస్తుందండి? ఇది వెనక్కి అనేసుకోండి. దీనికి ఇలా సెంటర్ ఇలా పెట్టేసుకొని కొంతమంది ఏమన్నా ఇక్కడ నుంచి స్టార్ట్ చేయమంటారు. సరే, అలానే స్టార్ట్ చేద్దాం, పోయేదేముంది. ఇదిగోండి, ఇలా ఖర్చు సమానంగా పట్టుకోండి. ఓవర్లాక్ చేసినప్పుడు కూడా నీట్గా ఉంటుంది. చూడండి, చెయ్యి లాగకూడదండి, బాడీ కూడా లాగకూడదు. ఓకేనా? సమానంగా వేసేసుకోండి. దీన్ని ఇలా రివర్స్ చేసుకొని దీన్ని కూడా ఇంకొక కుట్టు ఇలా దీన్ని మళ్ళీ జాగ్రత్తగా అటువైపు ఎలా పట్టుకున్నారో బాడీని, ఇప్పుడు చెయ్యి కిందకు వచ్చింది, బాడీ పైకి వచ్చింది. కాకపోతే ఖర్చు మాత్రం మీరు నీట్గా ఒకటే లెవెల్, అప్పుడే కదండి నీట్గా ఫినిషింగ్ అనేది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు నీట్గా ఉండాలి. బ్లౌజ్ ఎలా ఉన్నా ఓకే, వాళ్ళకి చూడంగానే అద్దంలాగా నీట్గా ఫినిషింగ్ నీట్గా ఉండాలి. ఇప్పుడు ఇది ఒకటి మైండ్లో వేసుకొని ఉన్నారు మన ప్రేక్షకులకు మొత్తం. ఇదిగో సేమ్ అంతే, ఇలా పెట్టి ఖర్చు అంతా ఈవెంట్గా సమానంగా వచ్చేటట్టు పట్టుకొని ఇలా పెట్టేసుకుంటే మళ్ళీ యూటర్న్ తీసుకోవడం. ఆ చివర ఎలా వేసుకున్నాడో 2 కుట్లు, ఈ చివరి కూడా వేసి, ఏదైనా మనం స్టార్టింగ్ ఎండింగ్ ఒకే చోట ఉంటుంది. అది మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. చూడండి, హ్యాండ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, అసలు ఎక్కడన్నా కొంచెం కూడా ఉగ్గు అనేదే లేదు. ఎంత నీట్గా ఇలా రావాలి. ఇలా వస్తే జాకెట్ కూర్చుండిద్ది ఒంటి మీద. ఒకటి తూర్పు ఒకటి పరమట పోతే ఎవరమ్మా ఈ జాకెట్ కుట్టింది అంటారు. ఓకేనా? ఇదంతా ఎక్స్పీరియన్స్ పైన వచ్చిద్దండి. ఒకళ్ళు చెప్తే రాదు, ఇప్పుడు చూడంగానే వచ్చిద్దని కూడా కాదు, జస్ట్ ఒక చిట్కా. అది సంక దగ్గర మీరు ఫ్రంట్ బ్యాక్ అంటించినప్పుడు జాయింట్, నేను ఫస్ట్ది మాత్రం మీకు సెంటర్ పెట్టి చూపించా, రెండోది నేను 4 వాటి ప్రకారం కుట్టేసేస్తున్నా. చూడండి, ఖర్చు మాత్రం ఒకటే లెవెల్లో వచ్చింది.
ఒకటే లెవెల్లో రావాలి కూడా మనకు. ఓకేనా, ఖర్చు ఇలా నీట్గా ఒకటే లెవెల్లో వస్తే జాకెట్ పర్ఫెక్ట్గా కుదిరిద్దండి. అది ఏదైనా మన కుట్టులోనే ఉండిద్దండి. కట్ చేయటం ఒక పార్ట్ అయితే కుట్టడం సెకండ్ పార్ట్ అనమాట. జాకెట్ ఇలా ఖర్చు పట్టుకుంటే వేసుకున్నప్పుడు భుజాలు నీట్గా ఉండాలి. ఇలా ఉగ్గు రాకుండా పర్ఫెక్ట్గా రావాలి. ఓకేనా, ఇలా కట్ చేసేసుకొని ఇప్పుడు మీకు ఆది కూడా ఎలా పెట్టుకోవాలో నేను ఫుల్ బ్లౌజ్ ఏం చూపించట్లేదండి, షోల్డర్ జాయింట్ దగ్గర నుంచే చూపిస్తున్నాను మీకు. ఓకేనా, ఇప్పుడు ఆది కూడా ఎలా పెట్టుకోవాలో చూపిస్తా చూడండి. ఇలా పెట్టుకున్నారు కదా జాకెట్, ఫస్ట్ అవుట్ ఫుట్ కుట్టేసేసుకోండి. ఈ రెండు సమానంగా ప్లస్ మార్క్ అని చెప్పా కదా, ఇగో ఖర్చులు ఈ రెండు ఇలా రెండు పైకి అన్నా పెట్టేసేయండి, లేదంటే రెండు కిందికన్నా పెట్టేసేయండి. అటు ఇటు కాకుండా ఒకటి పైకి ఒకటి కిందికి మాత్రం పెట్టద్దు. ఓకేనా, ఇలా కుట్టి దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడ మర్చేసుకోండి చివర. అప్పుడు ఇంక ఎక్కువ తక్కువ రాదనమాట మీకు. ఓకేనా, మన కాన్సెప్ట్ ఏంటిదండి, ఇక్కడ ప్లస్ మార్క్ రావటం, అంతే కదా. చూడండి ప్లస్ మార్క్ వచ్చిందా, అది. ఓకేనా, ఇటువైపు కూడా వేసి చూపిస్తానండి, ఒకవైపు కాదు రెండు వైపులు కూడా వేసి చూపిస్తా. సంక జాయింట్లో ఈజీగా మీరు ఇలా కుట్టుకోండి, పెద్ద కష్టమేం కాదు, కాకపోతే కొంచెం ఎక్స్పీరియన్స్. కుడుతూ ఉండగా తినంగానే అట్లానే కుడుతూ ఉండగా మనకి ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. అది బ్యాక్ పార్ట్ పట్టుకోండి చేతితో, ఫ్రంట్ కిందకు వదిలేసేయండి, లాగమాకండి. రెండు ఒకేలాగా రావాలి. ఓకేనా, ఇది కూడా చూడండి. ఇదిగోండి చూడండి, ప్లస్ వచ్చిందా. ఈ ప్లస్ వస్తే చంకలో తిత్తి రావడం కానీ లాగినట్టుగా ఉండడం కానీ ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ ఉండడం కానీ ఏమీ ఉండదు, నీట్గా వచ్చింది. ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాం మీకు, ఇది కూడా మెయిన్ పాయింటే, అవసరమైందే టైలర్కి. ఓకేనా, ఇలా పెట్టుకొని ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఆది బ్లౌజు రివర్స్లో వద్దు, మామూలుగా రైట్ సైడ్ పెట్టుకోండి. ఇలా రైట్ సైడ్ పెట్టి చూడండి, ఇలా హ్యాండ్ పెట్టుకోండి. ఇక్కడ దీని మీదకి ఏమి ఎక్కదు, మీరేం భయపడిన అవసరం లేదు, దాని పక్కనే కుట్టేసుకోండి. హ్యాండ్స్ కరెక్ట్గా దీనికి ఏం డిఫరెన్స్ లేకుండా సర్దేసుకొని చూడండి, నేను ఎలా వేస్తున్నా కుట్టు, దాని పక్కనే వస్తుందా, ఈ ఖర్చు పైకి పోవాలి. అది అలా వేసేసుకున్నాక ఇది తీసేసుకొని చెయ్యి అంటే కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట. చెయ్యి మీకు ఇబ్బంది లేకుండా, అర్థమైందా. ఇక్కడ ఇలా ఈ చివరి కూడా జాయింట్ కరెక్ట్గా రావాలి, ఎగుడు దిగుడు రాకూడదు. అయిపోయింది కదా, దీన్ని యూ టర్న్ చేసుకోవడం. పక్కన మీకు పాదం ఖర్చు పెట్టుకోండి, పాదం అంతే సైడ్ ఒక 3 కుట్లు వేసేసుకోండి. మెయిన్ ఇంపార్టెంట్ ఇదేనండి, చంక జాయింట్లు చేసుకోవడం, షోల్డర్ జాయింట్ చేసుకోవడం. జాకెట్లో మనకు మెయిన్ పాయింట్ ఉంటే కదా, చంక ఎగుడు దిగుడు కింద ఎగుడు దిగుడు రాకుండా కరెక్ట్ చేసుకోవడం. ఇప్పుడు మీ దగ్గర ఓవర్లాక్ మిషన్ లేకపోయినా ఈ ఎడ్జ్కి ఒక కుట్టు వేసేసుకుంటారు కదా, ఎక్స్ట్రా ఉంది మొత్తం కట్ చేసేసుకోండి. ఎంత నీట్గా వచ్చిందో చూడండి. మనము గీసేటప్పుడు ఎలా గీసినా చేతులు పర్ఫెక్ట్. ఓకేనా, ఇదే అండి, ఇలా ఫినిషింగ్ నేర్చుకోవాలి మనం. ఎప్పుడైనా మనకు ఉపయోగపడిద్దండి పని. క్రాస్ పీసెస్ కట్ చేసేది కూడా చూపిస్తా చూడండి మీకు.
ఎంత క్లాత్ ఇచ్చినా వేస్ట్ చేస్తారన్న మాట రాకూడదండి. మనకున్న క్లాత్లోనే వాళ్ళకు పర్ఫెక్ట్గా బ్లౌజ్ కుట్టించేసేయాలి. ఓకేనా? చూడండి ఇలా నేను 1/2 ఇంచే కట్ చేసుకుంటా మెడ పీస్లు, ఎందుకంటే 1/4 ఇంచు కుట్టుకి 1/4 ఇంచు ఫోల్డ్ చేయడానికి. ఎక్కువ కట్ చేసుకొని మళ్ళీ కట్ చేసుకోవడం దేనికి? ఓకేనా? మన పని దండగ అంతే, మన టైం వేస్ట్ చేసుకుంటాం. ఇవి మీకు తెలిసే ఉంటుంది, ఇలా జాయింట్ చేసుకోవాలి ఇలా. ఓకేనా? ఇలా జాయింట్ చేసేసుకొని చూడండి, ఒకటి ఇలా జాయింట్. ఎప్పుడైనా పని చేతిలో ఉంటే ఎక్కడైనా మనం బతకగలుగుతామండి. ఇది వరకు పిచ్చి రోజులు అన్నమాట, ఆడపిల్ల గడప దాటకూడదు అనే మాటలు. ఇప్పుడు దేశాలే చుట్టొస్తున్న రోజులు వచ్చినాయి. ఇంకా మనం నిద్రపోతానే ఉంటే కష్టం. ఇలా మన చేతిలో కూడా ఒక పని ఉండిద్ది. జస్ట్ ఇంట్లో స్టార్ట్ చేయండి టైలరింగు. ఫస్ట్ మన బ్లౌజులు, మన అమ్మ బ్లౌజులు కుట్టండి. పర్ఫెక్ట్గా వచ్చినాయి అనుకో మన ఇంటి దగ్గర వాళ్ళే కుట్టండి. ఓకే, నెక్స్ట్ షాప్ తీసుకోండి. నేను 20 years నుంచి కుడుతున్నానండి. నాకు అప్పటి నుంచి ఉన్న కస్టమర్స్ కూడా ఉన్నారండి, నమ్ముతారో నమ్మరో కానీ. ఒక్కొక్క ఇంట్లో అమ్మ, నాయనమ్మ, అమ్మమ్మ, పిల్లలు ఇలా అలాంటి కస్టమర్స్ ఉన్నారు. ఇలా నీట్గా బడ తీసేస్తున్నా. ఏది లాగకూడదండి, జస్ట్ కూడా లాగకూడదు అనమాట. మీరు లాగే సందర్భం వస్తే ఆ విషయం కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తా. ఒకేసారి అన్నీ ఎక్కువ కదా, ఇలా 2 లూజ్గా వదిలేసేయండి. నెక్ సాగడం కానీ జారడం కానీ ఏం ఉండదు. ఇలా లూజ్గా వదిలేసేసి లాగిచ్చేసేయండి. ఇలా వేసుకుంటే చూడండి, ఇలా కుట్టుకోవాలి. లాగమాకండి. ఓకేనా? కట్ చేసేసేయండి. ఎప్పుడైనా ఇంక చూడండి, ఇది నేను ఎంత ఖర్చు పెట్టినో అంత ఖర్చే మడుస్తా, ఎక్కువ అస్సలు మడవను. అప్పుడు మెడ పీసు టైట్గా ఉండిద్ది. మనం హెమ్మింగ్ ఎంత నీట్గా చేస్తే అంత నీట్గా ఉంటుందండి బ్లౌజు. ఇలా అది ఎక్కడా మనం మిస్టేక్ చేయకూడదు. పాయింట్ కుట్టేసుకోవాలి. దీనికి పాయింట్ కుట్టేసుకుంటేనే ఇలా జాగ్రత్తగా మన నీట్గా ఫినిషింగ్ వచ్చింది అలా. ఓకేనా? మీకు బ్లౌజ్లో కానీ డ్రెస్లో కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం, ఇది వచ్చిన వాళ్ళ కోసం అయితే నేను చెప్పట్లేదండి. దయచేసి నేను అంత పెద్దదాన్ని అయితే కాదు, జస్ట్ నాలాంటి అక్క చెల్లెళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం నేను ఖచ్చితంగా ఇంట్రెస్ట్గా తీసుకొని చెప్తున్నాను. ఎందుకంటే నాకు ఈ మిషన్ ఎంత యూజ్ అయిందో నాకు తెలుసండి. అది అందుకని మీరు కూడా నేర్చుకొని 10 మందికి ఉపయోగపడితే నాకు ఇంకా సంతోషం అండి. అర్థమైందా? అందుకోసమని నేను పెడుతున్నా కానీ వచ్చిన వాళ్ళకి చెప్పేంత మాత్రం దాన్ని కాదండి. నేను కొత్తగా నేర్చుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీరు నేర్చుకోండి. మీకు కావాలంటే నేను ఒకసారి కాదు 10 బ్లౌజులైనా కటింగ్ చేసి మీకోసం నేను చెప్తా. ఒక్కొక్క బ్లౌజు ఒక్కొక్క కొలత ఉంటుంది కదా, ఆ కొలతలతో సహా మీరు రాసుకోవచ్చు. నేను అంత నీట్గా మీ క్లాస్ చెప్పగలుగుతా. ఎందుకంటే నేను ఆల్రెడీ నేర్పిస్తాను అన్నమాట మిషను. ఇది నేను చాలా కష్టపడి నేర్చుకున్నానండి ఈ విద్య మాత్రం. ఎందుకంటే ఫస్ట్ నేను మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నా. అమ్మ అప్పట్లో, ఇప్పుడు నా వయసు కూడా 42 అండి. అంటే మా అమ్మగారి వయసు ఎంత ఉంటుందో మీరు చెప్పండి. అలానే అమ్మగారి వయసు కూడా మాకు ఇప్పుడు అటు తిరిగి 57 ఏళ్ళు ఉంటాయి అమ్మకు. అమ్మ దగ్గర నేను నేర్చుకున్నానండి. అమ్మ కూడా ఇరుగు పొరుగులు ఇట్లా చూస్తూ నేర్చుకున్నామే. పెద్దగా మనంత నాలెడ్జ్ ఏమి ఉండదు కదా, ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. అర్థమైందా? అలా మన అమ్మ దగ్గర నేర్చుకునే విద్య మనం 10 మందికి పంచుతున్నామని నాకు అదొక ఆనందం అండి. ఓకేనా ఫ్రెండ్స్? జాకెట్ అయితే నేను మీతో మాట్లాడుతూనే అయిపోయింది నాకు. చూడండి, ఎక్కడ ఉద్దు లేదు, ఫ్రంట్ డాట్స్ దగ్గర నుంచి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి,
10 మందికి షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్